ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేనిఫెస్టోలో చంద్రబాబు గారు పెట్టిన హామీల్ని వచ్చిన మొదటి నెలలోనే అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఏదైతే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చామో 3 నెలలు కలిపి 1,000 రూపాయలతో కలిపి 7,000 మొదటి నెలలోనే ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు కృషికి ఇది మొదటి అడుగు. దుర్మార్గమైనటువంటి పాలన అంతరించి చంద్రన్న సంక్షేమ పాలనకి ఈరోజు పునాది పడింది. పేదల ఇంట్లో పండుగ వాతావరణం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు పెంపు చేసి ఈరోజు దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బుని నగదు బదిలీ చేయడం జరిగింది. మడకశిర నియోజకవర్గానికే దాదాపు 27 కోట్ల 30 లక్షల రూపాయలు డబ్బులు ఈరోజు పెన్షన్లకి రావడం జరిగింది. చంద్రబాబు గారు మాటిస్తే తప్పనడానికి ఇదొక నిదర్శనం. అన్ని హామీల్ని మెగా డిఎస్సి కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, పెన్షన్ పెంపు కావచ్చు, ఈరోజు అన్ని హామీల్ని నెరవేర్చే దిశగా చంద్రబాబు గారి తొలి అడుక్కి ఈరోజు నాంది పలకడం. చంద్రబాబు నాయుడు గారు గతంలో పెన్షన్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. దాన్ని పెంచింది చంద్రబాబు గారు 1,000 రూపాయలు కానీ 2,000 రూపాయలు కానీ. జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకుంటే 2,000 చేసినట్టు ఘనత చంద్రబాబు గారిదే. ఈరోజు 4,000 కూడా మొదటి నెలలోనే, ఇంకా నెల కూడా పూర్తి కాకనే ఈరోజు 1,000 రూపాయలు పెంచినటువంటి ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది. పెన్షన్ కార్యక్రమాన్ని స్వయంగా దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇంటికెళ్లి, పేదల ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వడం అనేది చరిత్రలోనే ఇదొక అపూర్వమైనటువంటి ఘట్టం. లబ్ధిదారుల దగ్గరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి వెళ్లడం భారతదేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. అది చంద్రబాబు గారు పేదల పక్షాన ఉంటాడనడానికి ఇదొక నిదర్శనం. చంద్రన్న సంక్షేమ పాలన ఈ రాష్ట్రంలో మొదలైంది. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు గారి పాలన ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం.